ఉన్నన్ని రోజులు ఎగతాళి చేస్తారు, పోయాక ఎక్కెక్కి ఏడుస్తారు. పక్కనే ఉన్నా పట్టించుకోరు, పాడెక్కాక పట్టి పట్టి లేపుతారు. బతికున్నన్నాళ్ళు రాబందుల్లా పొడుస్తారు, చచ్చాక కాకుల కోసం వెతుకుతారు. ఉన్నప్పుడు మంచి మనిషిగా గుర్తించరు, లేనప్పుడు అరే మంచి మనిషి అని బిరుదిస్తారు. ఉన్నప్పుడు తల్లిదండ్రులకు ముద్ద పెట్టరు, ఊపిరిపోయాక పంచభక్ష పరమన్నాలు పెడతారు. ఏదైనా ఉన్నప్పుడు విలువ తెలుసుకోరు, పోయాక తెలుసుకున్నా తిరిగి రారు. ఏం మనుషులో, ఏం జీవితాలో మిత్రమా. డబ్బుతో నువ్వు ఇంటిని కొనవచ్చు కానీ కుటుంబాన్ని కాదు. డబ్బుతో నువ్వు గడియారాన్ని కొనవచ్చు కానీ సమయాన్ని కాదు. డబ్బుతో నువ్వు పాన్పును కొనవచ్చు కానీ నిద్రను కాదు. డబ్బుతో నువ్వు పుస్తకాన్ని కొనవచ్చు కానీ జ్ఞానాన్ని కాదు. డబ్బుతో పదవిని కొనవచ్చు కానీ గౌరవాన్ని కాదు. గుర్తుంచుకోండి మిత్రమా, జీవితం దేవుడిచ్చిన వరం. నిన్న కలిగిన బాధను తలుచుకుంటూ కృంగిపోకుండా నేడు కనిపిస్తున్న వాస్తవాన్ని గమనిస్తూ రేపటి ఆనందం కోసం దారులు వెతకాలి మిత్రమా. కుళ్ళిన పండు, తుప్పు పట్టిన ఇనుము, చెదలు పట్టిన కర్ర, గర్వం నిండిన మనిషి, వాటి అంతటా అవే నశిస్తాయి మిత్రమా. ఆత్మాభిమానం కన్నా విలువైంది ఏదీ లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా నీ వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు. ఏ విషయంలోనూ రాజీ పడవద్దు. నీ విలువలే నీకు రక్ష. జీవితం మనకు ఏమీ నేర్పదు. జీవితంలో మనకు ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన, వీటి నుండే మనం అన్నీ నేర్చుకోవాలి మిత్రమా. జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకు. విలువ లేని చోట మాట్లాడకు. గౌరవం లేని చోట నిలబడకు. ప్రేమ లేని చోట ఆశపడకు. నిర్లక్ష్యం ఉన్న చోట ఎదురు చూడకు. వ్యక్తిత్వం తాకట్టు పెట్టి ప్రాకులాడకు. చులకన చేసే చోట చొరవ చూపకు. మర్యాద తెలియని మనుషులతో మౌనంగా ఉండు. చెప్పుడు మాటలు విని వాదించే వారితో వాదించకు. బంధాల కంటే డబ్బుకు విలువ ఇచ్చేవారంతా ఎంత ప్రేమగా ఉన్నా గుర్తించలేరని తెలుసుకో మిత్రమా. నీ దగ్గర మాట, మంచి, మర్యాద ఎంతున్నా డబ్బు లేకపోతే నా అనుకున్న నీ వాళ్ళే ఆమడ దూరంలో ఉంటారు. కష్టార్జితంతో బ్రతికేవారు జీవితంలో ఎప్పుడూ తలదించుకోవలసిన అవసరం రాదు. నిజాన్ని దాచడం అంటే భూమిలో విత్తనాన్ని దాచడమే. తగు సమయానికి విత్తనం భూమి పొరలు చీల్చుకొని మరి మొక్కగా బయటపడుతుంది. నిజం కూడా ఏదో ఒకరోజు బయటపడి తన ఉనికిని చాటుకుంటుంది. మన ఆలోచన ఎలా ఉండాలి అంటే అది మనకు మాత్రమే అర్థం అవ్వాలి. చూసేవారికి ఏదో జరుగుతుందని మాత్రమే తెలియాలి మిత్రమా. తప్పు చేసిన వారికి ఒక అవకాశం ఇవ్వు, సరిదిద్దుకుంటారు. కానీ మోసం చేసిన వారికి ఎప్పటికీ అవకాశం ఇవ్వకు. జీవితంలో మర్చిపోలేని గాయాన్ని మిగుల్చుతారు మిత్రమా. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే ఏడిపిస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నవ్వుకుంటారు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే నవ్విస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నీకోసం ఏడుస్తారు. ఉన్న ఈ చిన్న జీవితాన్ని ఆనందంగా, సంతోషంగా నలుగురిని నవ్విస్తూ జీవించండి మిత్రమా. బాగా ఆలోచిస్తే మనిషి జీవితంలో అన్ని ప్రశ్నలే. ఒక్క క్షణం నిలకడగా ఉండని మనసుతో ఎన్నెన్నో ఆలోచనలు చేస్తుంటాం. అంతా నాదే, అన్నీ నాకే తెలుసు అనుకుంటాం. ఏదీ మనది కాదు. ఏమీ తెలియదని గ్రహించేసరికి జీవితం అయిపోతుంది మిత్రమా. సింహం ఎప్పుడు సింహాసనం కోసం పాకులాడదు. అది ఎక్కడ కూర్చుంటే అదే సింహంకు సింహాసనం అవుతుంది. అలాగే నీతిమంతులకు గుంపులతో పని ఉండదు. వారు ఎక్కడ ఉన్నా వారి వన్నె తగ్గదు మిత్రమా.